సో గిఫ్ట్ అయితే రెడీ చేసేసాను, ప్యాకింగ్ కూడా చేసేసాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతానన్నమాట. సో నేను రెడీ కావడానికి ఒక మంచి ఫ్రాక్ అయితే తీసుకున్నాను, స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ప్రియాంషికి నాది సేమ్ ఉండాలి కాబట్టి సో ఇలా అయితే రెడీ అయిపోయానన్నమాట. సో మంచి మల్టీ కలర్ ఒక చున్నీ తీసుకున్నాను. సో ఈ చున్నీ అనేది నేనైతే మీషోలో తీసుకున్నాను. మంచిగా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, సింపుల్గా ఒక నెక్లెస్ వేసుకున్నాను. సో ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సింపుల్గా నాకు ఇలా రెడీ అవ్వడమే ఇష్టము. సో ప్రియాంషి కూడా చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఉంది కదా, కొంచెం కలర్ తక్కువ అన్నమాట. అదేనండి బర్త్డే పార్టీకి వచ్చామన్నమాట. సో మాకు తెలిసిన వాళ్ళు హిందీ వాళ్ళు అన్నమాట. సో మా పాప బర్త్డేకు తను అయితే వెండి ఉంగరం తీసుకొని వచ్చింది, రింగు. సో మేము పోకపోతే బాగోదు కదా అని అయితే వెళ్ళాము. సో ప్రత్యేకంగా తను వచ్చి పిలిచింది, చాలా బాగా అనిపించింది. సో తన పాపది ఫస్ట్ బర్త్డే, ఉన్నంత స్థాయిలో అయితే వాళ్ళు చేశారు. ఎక్కువ తక్కువ అనేది కాదు, పిల్లలకు మనం సంతోషం ఇచ్చామా లేదా అనేదే ముఖ్యము. సో పాప అయితే ఎంత సైలెంట్గా మంచిగా అయితే కేక్ కట్ చేసింది. మా ప్రియాంష్ అయితే తన బర్త్డేకు అబ్బబ్బబ్బా ఎంత అల్లరియో ఎంత ఏడుపో, జనాలను చూసేసరికి తనకు చాలా ఏడుపు వచ్చిందన్నమాట. ఫుల్ రచ్చ రచ్చ చేసేసింది ప్రియాంష్ అయితే. పాప చూడు ఎంత క్యూట్గా ఉంది. మేమైతే మంచిగా పాపకైతే బ్లెస్సింగ్ ఇచ్చి కేక్ తినిపించి సో గిఫ్ట్ అయితే తీసుకెళ్ళాము. ఆ గిఫ్ట్లో ఏముందని అనుకుంటున్నారా, 2 డ్రెస్సులు అయితే తీసుకెళ్ళాం, చెరొక డ్రెస్ అని. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు.